నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్ర రుచులు బై శ్రీదేవి. ఈరోజు మన వీడియోలో అన్నం టిఫిన్స్‌లోకి చాలా టేస్టీగా, ఈజీగా తయారు చేసుకోగలిగే టమాటా కొత్తిమీర పచ్చడి, కొబ్బరి పచ్చడి, ఇంకా మామిడికాయ మెంతి బద్దల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. మొదటిగా మామిడికాయ మెంతి బద్దల్ని తయారు చేయడం కోసం పుల్లగా ఉండే మామిడికాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఎటువంటి తడి లేకుండా తుడుచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలను వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఆవాలు, మెంతులు కమ్మటి వాసన వచ్చే వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మెంతి బద్దలు చేసుకునేటప్పుడు మెంతుల క్వాంటిటీ కంటే ఆవాల క్వాంటిటీ డబుల్ ఉండాలండి. లేదంటే చేదుగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కప్పుతోటి గాని గ్లాస్ తోటి గాని తేలికగా కొలిచి తీసుకోవాలి. 1 కప్పు మామిడికాయ ముక్కలకి మిక్సీ చేసి పెట్టుకున్న పావు కప్పు ఆవా మెంతి పిండిని వేసుకోవాలి. అరకప్పు కారం వేసుకోవాలండి. పావు కప్పు ఉప్పు వేసుకోవాలి. మామిడికాయ పులుపును బట్టి సాల్ట్ 1 టేబుల్ స్పూన్ అటు ఇటుగా తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఇంగువని వేసుకోవాలి. 6 లేదంటే 8 వరకు దంచిన వెల్లుల్లి రేఖలని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. ఇప్పుడు ముప్పావు కప్పు వేరుశనగ నూనెని వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మెంతి బద్దలకి వేరుశనగ నూనె గాని లేదంటే నువ్వుల నూనె గాని వేసుకుంటే రుచి బాగుంటుంది. ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక గంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ సేపు ఊరనవసరం లేదు. ఈ మెంతి బద్దలు అప్పటికప్పుడు తిన్నా రుచిగానే ఉంటాయి. సాల్ట్ మొదటే ఎక్కువ కాకుండా కొద్దిగా తగ్గించి వేసుకుంటే మామిడికాయ పులుపుని బట్టి మనకి ఎంత ఉప్పు అనేది తెలుస్తుంది. 1 టేబుల్ స్పూన్ అటు ఇటుగా వేసుకోవచ్చండి. ఇప్పుడు కొబ్బరి పచ్చడిని చూద్దాము. ముందుగా కొబ్బరికాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కప్పులోకి నిమ్మకాయ సైజంతా చింతపండుని గింజలు, నారలు లేకుండా చూసుకుని వేడి నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలి. ఇలా వేడి నీళ్లు వేయడం వలన పచ్చడి రుబ్బుకునేటప్పుడు ఫైన్‌గా గ్రైండ్ అవుతుందండి. ఒక 10 నిమిషాల సేపు ఈ చింతపండుని నానబెట్టుకుంటే సరిపోతుందండి. వేడి నీళ్లు వేసాం కాబట్టి త్వరగా నానిపోతుంది. ఇప్పుడు పచ్చడిని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఎటువంటి ఆయిల్ లేకుండా మొదట పోపు దినుసుల్ని ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, కారానికి తగినట్లుగా 6-8 వరకు ఎండుమిర్చి, పచ్చిమిర్చిని మధ్యకి కట్ చేసుకుని 3 లేదంటే 4 వేసుకుని ఒక 2 స్పూన్ల వరకు వేరుశనగ నూనెను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నూనె ఎక్కువగా వేసినట్లయితే పోపు మిక్సీ చేసినప్పుడు సరిగ్గా నలగదండి. అక్కడక్కడ పప్పు బద్దలుంటాయి. ఇలా ఆయిల్ కొద్దిగా వేసుకుని ఫ్రై చేసుకుంటే పోపు మెత్తగా గ్రైండ్ అవుతుందండి. ఇప్పుడు ఈ పోపు దినుసుల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మినపప్పు, జీలకర్ర ఫ్లేవర్ తోటి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా పోపుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు వేడి మీద ఉండగానే కొద్దిగా ఇంగువ పొడిని వేసుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ఈ పోపుని మొదటగా మిక్సీ జార్‌లోకి తీసుకుని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. కొబ్బరి నలగదు అని అనుకుంటే ముందుగానే కొబ్బరిని మిక్సీ చేసుకుని ఆ తర్వాత పక్కకి తీసుకుని పోపుని మిక్సీ చేసుకున్న తర్వాత 2 కలుపుకుని మిక్సీ చేసుకోవచ్చండి. ఇప్పుడు మొదట వాటర్ ఏమీ లేకుండా ఈ విధంగా డ్రైగా మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత నానబెట్టుకున్న చింతపండుని వాటర్‌తో పాటు వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్టు, 1 టేబుల్ స్పూను బెల్లపు పొడిని వేసుకోవాలి. బెల్లం వేయడం వలన పచ్చడి తీపి రాదండి. టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మీకు నచ్చితే పైన పోపు కూడా పెట్టుకోవచ్చండి. ఈ విధంగా మిక్సీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి, టిఫిన్స్‌లోకి చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్‌గా ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా ఈజీగా కొబ్బరి పచ్చడిని ఏ విధంగా తయారు చేశామో చూశారు కదా! ఇప్పుడు టమాటా కొత్తిమీర పచ్చడిని చూద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి.
నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అర స్పూను జీలకర్ర వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా కొత్తిమీర పచ్చడిని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. పోపు ఇలా బాగా వేగిన తర్వాత కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని మధ్యకి కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత 2 స్పూన్ల నువ్వులని స్టవ్ ఆఫ్ చేసే ముందు వేసుకుని నువ్వులను ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఆ ప్యాన్ వేడికే నువ్వులు వేగడం సరిపోతాయి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లోకి మరొక 2 స్పూన్ల నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా తరుగును వేసుకోవాలి. అరకట్ట కొత్తిమీర తరుగును వేసుకుని 2 రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి. 2 వెల్లుల్లి రేఖలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ మగ్గించుకుంటే టమాటాల నుంచి ఎక్కువ వాటర్ లేకుండా ఉంటుందండి. ఒక పావు స్పూను పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మగ్గించుకోవాలి. టమాటాలు బాగా సాఫ్ట్గా అయ్యే విధంగా కలుపుతూ మగ్గించుకుంటే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ విధంగా మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా మగ్గాలండి. వాటర్ ఏమీ లేకుండా ఉన్నట్లయితే పచ్చడి గట్టిగా అవుతుంది. ఇప్పుడు మొదట చల్లారిన పోపు దినుసుల్ని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. అక్కడక్కడ నువ్వులున్నా పర్వాలేదండి, తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు చల్లారిన టమాటా మిశ్రమాన్ని కూడా వేసుకుని మిక్సీ చేసుకోవాలి. టమాటాలో ఉన్న వాటర్ సరిపోతుందండి, మరీ ఎక్కువగా వాటర్ వేయనవసరం లేదు. ఇప్పుడు ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న 1 టేబుల్ స్పూను చిక్కటి చింతపండు గుజ్జుని వేసుకోవాలి. టమాటా పులుపుగా ఉన్నప్పటికీ కొద్దిగా చింతపండు వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను బెల్లం పొడిని వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. ఈ పచ్చడి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 2, 3 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్‌గా ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.